హలో ఆల్ వెల్కమ్ టు హెచ్&ఎం క్రానికల్స్. సో, మేమైతే మా 2025 ఇయర్ ఎండ్ పార్టీని సూపర్‌గా ఎంజాయ్ చేశామనమాట. సో, మేము ఈ కార్‌లోనే ట్రావెల్ చేసాం అక్కడికి. ఇతనొచ్చేసి టాన్. ఇతను మా ఫ్రెండ్. ఇతను ఈ కార్ ఓనర్ అనమాట. మీకు ఇండియాలో రోహిత్ శర్మ తెలుసు కదా! క్రికెటరు. తను వాడే కారు సేమ్ కలర్, సేమ్ మోడల్ అనమాట. సో, మేమైతే ఈ కార్‌లో 2 అవర్స్ ట్రావెల్ చేసి, ఆ తర్వాత గోల్ఫ్ కోర్ట్‌కొచ్చి ఇయర్ ఎండ్ ఫుల్‌గా ఎంజాయ్ చేశామనమాట. అయితే నేను ఈ వ్లాగ్‌లో 2 థింగ్స్ కవర్ చేయబోతున్నాను. ఒకటి ఈ కార్ గురించి, 2 గోల్ఫ్ కోర్ట్‌లో మేమేం చేశామనేది. సో, ఇక్కడ మీరు చూస్తున్న 2 మోడల్స్ ఉన్నాయి గదా! ఇవి టెస్లాలో 2 డిఫరెంట్ మోడల్స్ అనమాట. టెస్లా కార్ వచ్చేసి ఇలాన్ మస్క్ టెస్లా కంపెనీ ఉంది గదా! దానికి సంబంధించింది. దానిలో 4 మోడల్స్ ఉంటాయి. ఒకటి ఎస్, 2 ఈ, 3 ఎక్స్, 4 వై. సో, వై అనేది హై ఎండ్ మోడల్ అనమాట. మనం ట్రావెల్ చేసిందైతే వై మోడల్‌లో. సో, ఈ వై మోడల్ వచ్చేసి ఇండియాలో అప్రాక్సిమేట్‌గా 60 లాక్స్ పడుతుంది. థాయిలాండ్‌లో వచ్చేసి 50 లాక్స్ అనమాట. సో, నాకైతే పక్కన ఎక్స్ మోడల్ కొంచెం లుక్ వైజ్, కలర్ వైజ్ బాగుంది. కానీ కంఫర్ట్ వైజ్ అయితే వై మోడల్ చాలా బాగుంది. సో, ఇదే అనమాట మనము ట్రావెల్ చేయబోయే కారు. బూట్ స్పేస్ కూడా చూసారు కదా! చాలా పెద్దగా వచ్చేసింది. సో, ఇలా టచ్ చేస్తే ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతదనమాట. మనమేమో ఇండియాలో ఉన్న కార్స్‌తో అంతా పుష్ చేసి గట్టిగా ఫోర్స్‌గా క్లోజ్ చేయాలి కదా! అలాంటిది లేదనమాట. అలాగే ఈ కార్లు విశేషాలు కూడా చూద్దాము. నాకైతే ఇదొక చిన్న డాక్టర్ డ్రైవింగ్ గేమ్ ఉంటుంది కదా! ఆ గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది. కార్ అయితే చాలా హై ఎండ్‌గా ఉంది. సో, ఇక్కడున్న మనకి ఈ ట్యాబ్ ఉంది కదా! ఈ ట్యాబ్‌లో అయితే మనము కారు యొక్క మొత్తం 360 డిగ్రీ వ్యూ చూడొచ్చు. రీసెంట్‌గా వచ్చే ఇండియన్ మోడల్స్‌లో కూడా ఇప్పుడు ఈ ఫీచర్ అనేది చాలా పాపులర్. నిజం చెప్పాలంటే మనం జస్ట్ ట్యాబ్ స్క్రీన్ చూస్తూనే డ్రైవ్ చేయొచ్చా అన్న లెవెల్‌లో ఇచ్చారనమాట. చాలా యాక్యురేట్‌గా ఇచ్చారు. డిస్టెన్స్ ఎవ్రీథింగ్. సో, ఇదైతే చాలా బాగుంది. మనకి ఆల్మోస్ట్ అన్ని కంట్రోల్స్ అంటే కారుకి సంబంధించిన మిర్రర్ కంట్రోల్స్ గానీ, ఏసీ కంట్రోల్స్ గానీ, లేదంటే ఇంకా అదర్ ఛార్జింగ్ కంట్రోల్స్ గానీ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో, మా ఫ్రెండ్ అదే చూపిస్తున్నాడనమాట. ఏసీ ఎలా ఆపరేట్ చేయొచ్చు, ఆ ఫ్యాన్ ఎలా ఆపరేట్ చేయొచ్చు అనేది. ఈవెన్ మన సీట్స్ టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో, కేవలం ఫ్రంట్ 2 సీట్స్‌కే కాదు, బ్యాక్ సైడ్‌కి కూడా ఒక ట్యాబ్ కంట్రోల్ అయితే ఇస్తారనమాట. మనం బ్యాక్ సీట్స్ యొక్క పవర్ కంట్రోల్ చేసుకోవడానికి. నాకైతే ఈ కారు నాట్ ఓన్లీ లైక్ ఫీచర్స్ వైస్ బట్ పర్ఫార్మెన్స్ వైస్ ఆల్సో చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ కార్ వచ్చేసి ఒక ఫుల్ ఛార్జ్‌లో లైక్ 550 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ 550 కిలోమీటర్స్ కూడా ఆల్మోస్ట్ యాక్యురేట్‌గా వస్తుందని చెప్పారు మనకైతే. అలాగే ఇప్పుడు మనం ఎక్కడైనా లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాలనుకోండి, లైక్ 1000 కిలోమీటర్స్, 1200 కిలోమీటర్స్ అలాగా. అప్పుడు మనకేమవుతుందంటే ఒకేసారి 550 కిలోమీటర్సే ట్రావెల్ చేయగలం కాబట్టి, మనం ఒకేసారి ట్రావెల్ చేయకుండా మధ్యలో ఎక్కడైనా ఛార్జింగ్ స్టేషన్స్ అక్కడ ఇండికేట్ చేస్తారనమాట మ్యాప్స్‌లోని. ఇప్పుడు మీకు అక్కడ +7 అని కనిపిస్తుంది కదా! అది యాక్చువల్లీ ఛార్జింగ్ స్టేషన్ అనమాట. సో, అక్కడికెళ్ళి మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ 15 మినిట్స్‌లోనే ఫుల్ ఛార్జ్ 80% ఛార్జ్ అయిపోతుంది. దానివల్ల మనం ఆల్మోస్ట్ 330 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. కానీ బ్యాంకాక్‌లో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మనమైతే ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాము. మీరు ఆ స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే ముందు వెళ్ళే స్కూటర్స్ కానీ, సైడ్‌న నడిచే హ్యూమన్స్ కానీ అన్నీ మనకు అక్కడ క్లియర్‌గా కనిపిస్తున్నాయి అనమాట. సో, ఏ సైడ్ ఎంత డిస్టెన్స్ ఉంది, ఏది ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ఇలా మొత్తం మనకైతే చాలా సింపుల్‌గా, చాలా క్లీన్‌గా కనిపిస్తుందనమాట. అండ్ నేను ఈ ఓనర్‌ని అడిగాను లైక్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద కార్ అని. సో, ఇతను కొని 6 మంత్స్ అవుతుందనమాట. సో, 6 మంత్స్‌లో తన రివ్యూ అయితే ఎలా ఉందంటే, కార్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్యూయల్ మీద చాలా సేవ్ చేసుకుంటున్నానని చెప్పాడు. అండ్ ఇతను ఇంటి దగ్గరే ఛార్జ్ చేసుకుంటాడంట కార్‌ని. సో, దానివల్ల పెద్ద కరెంట్ బిల్ కూడా ఎక్కువగా రావట్లేదని చెప్పాడు. అలాగే ఇప్పుడు ఈ కార్‌ని కొనడానికి మనకి లోన్ తీసుకుంటారు కదా! కార్ లోన్ జనరల్‌గా ఫినాన్స్‌కెళ్తారు కదా! సో, ఇక్కడ ఫినాన్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్ అరౌండ్ 4%, 5% ఉంటాయన్నమాట. సో, మేము అదే డిస్కస్ చేస్తూ ఉన్నాం. అసలు ఇక్కడ కార్స్, ఈ హౌసెస్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అని. అప్పుడు మాకు కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పారు. సో, ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది హెవీలీ కంట్రోల్డ్ ఉంటుంది. కంట్రోల్డ్ యాజ్ ఇన్ ఇప్పుడు చాలామంది లైక్ ఆర్టిఫిషియల్‌గా రేట్స్ పెంచేస్తారు కదా! డిమాండ్ క్రియేట్ చేసి. అలా ఉండదనమాట. సో, థాయిలాండ్‌లో మనకి హౌసెస్ ప్రైజెస్ కానీ, కార్స్ ప్రైజెస్ కానీ గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవ్వవు. ఆల్మోస్ట్ లైక్ 4, 5 ఇయర్స్‌కి ఒకసారి 2-3% అలా ఇంక్రీజ్ అవుతాయన్నమాట. అలాగే ఇప్పుడు ఎవరైనా ఇల్లు తీసుకోవాలంటే హోమ్ లోన్ గానీ, లేదంటే కార్ తీసుకోవాలంటే కార్ లోన్ గానీ కావాలి కదా! సో, దానికి పర్సెంటేజ్ వచ్చేసి
మ్యాక్సిమం 5% ఉంటుందంట. అండ్ బ్యాంకర్స్ వాళ్ళు ఏదో ఒక కూపన్స్ అనేవి ఇస్తుంటారంట ప్రమోషన్స్. సో, దానివల్ల వీళ్ళకొచ్చేసి అప్పుడప్పుడు 3%, అప్పుడప్పుడు 2% అలా కూడా పడుతుందంట. ఆన్ ఎన్ యావరేజ్ 3% వచ్చేసి లోన్ ఉంటుందని చెప్పారు. 3% అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ అనమాట, విచ్ ఈస్ గ్రేట్. అలాగే ఇక్కడ పెట్రోల్ ఇవి కూడా చీప్ అనమాట. పెట్రోల్ వచ్చేసి అప్రాక్సిమేట్‌గా 85 రూపీస్ అలా ఉంటుంది లీటరు. అండ్ డీజిల్ కూడా దగ్గరగా 70 రూపీస్ అలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కార్స్ అన్నీ వీళ్ళు హై ఎండ్ వాడుతుంటారు. సో, దానివల్ల వీళ్ళకి మైలేజ్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. అండ్ చాలా రోడ్స్ అవి కొంచెం నీట్‌గా మెయింటైన్ చేయడం వల్ల కార్స్ లైఫ్ టైమ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అండ్ దాంతో పాటు వీళ్ళు వాడేవి కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ కార్స్ కాబట్టి వాటి కేరింగ్ అంతా బాగా తీసుకుంటారనమాట వీళ్ళిక్కడ. సో, ఈ టెస్లా కార్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. లైక్ పైన మొత్తం గ్లాస్ లాగా వస్తుంది. లోపల చాలా గుడ్ లెగ్ స్పేస్ ఇవన్నీ వస్తాయన్నమాట. అలాగే మేము ఈ ట్రాఫిక్ అంతా క్రాస్ అయిపోయిన తర్వాత లైక్ ఎక్స్‌ప్రెస్ హైవే ఎక్కామనమాట. అంటే మనకి గ్రీన్‌ఫీల్డ్ హైవే లాగా అనుకోవచ్చు. సో, దాని మీదకి ఎక్కినప్పుడు వెన్ వి చెక్డ్ ద స్పీడ్, సో, పికప్ అనేది చాలా ఎక్కువుంది. లైక్ 4, 5 సెకండ్స్‌లోనే ఆల్మోస్ట్ 100 రీచ్ అయిపోయినట్టు అయిందనమాట. అండ్ తను చెప్పడం అయితే మా టీమ్ అతను ఆల్మోస్ట్ 200 వరకు కూడా వెళ్తుంది. 210, 220 వరకు కూడా వెళ్తుంది అన్నట్టుగా చెప్పాడు. తనైతే ఎప్పుడూ ట్రై చేయలేదంట. బట్ 150, 170 అయితే ఈజీగా రీచ్ అవుతుందని చెప్పాడు మనకి. సో, మేమైతే ఆల్మోస్ట్ గల్ఫ్ కోర్ట్‌కి లైక్ 2 అవర్స్ రీచ్ అయ్యాము. 2 అవర్స్‌లో రీచ్ అయ్యాము. అండ్ మోస్ట్‌లీ 1 అవర్ ఆల్మోస్ట్ ట్రాఫిక్‌లోనే స్పెండ్ చేశామనమాట. సో, బెంగుళూరు, హైదరాబాద్ లాగానే ఇక్కడ కూడా మెయిన్ సిటీస్ ఉంటాయి కదా, సెంటర్ ఆఫ్ ద సిటీస్. అక్కడ ట్రాఫిక్ చాలా బీభత్సంగా ఉంటుంది. అందులోని ఇక్కడ మోస్ట్‌లీ కార్ పర్సెంటేజ్ ఎక్కువనమాట. సో, దానివల్ల ట్రాఫిక్ ఇంకా దారుణంగా ఉంటుంది. బట్ లక్కీలీ ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్మోస్ట్ అందరూ స్ట్రిక్ట్‌గానే ఫాలో అవుతారు ఎక్సెప్ట్ బైకర్స్. దానివల్ల అయితే మనకి కొంచెం ఇబ్బంది అనిపించొచ్చు కానీ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఇది లైక్ కొంచెం డిసిప్లిన్డ్ అనే చెప్పాలి. బట్ నాకైతే కారు చాలా బాగా అనిపించిందనమాట. ఎందుకంటే 60 లాక్స్ పెట్టినప్పుడు మనకి అన్నీ బాగుండాలి కదా, అంటే బిల్డ్ క్వాలిటీ కానీ, లేదంటే మైలేజ్ కానీ, లేదంటే ఫీచర్స్ కానీ. సో, అదైతే నాకు బాగా అనిపించింది. అంటే ఒక ప్రీమియం BMW ఆర్ లైక్ ఆడి అలాంటి 1 crore, 2 crore లైక్ రేంజ్ రోవర్ లెవెల్లోనే ఇచ్చాడు ఫీచర్స్. అండ్ గుడ్ థింగ్ ఈజ్ ఎలక్ట్రిసిటీ. అండ్ రేంజ్ కూడా 550 అంటే వెరీ గుడ్ రేంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని ఫీచర్స్ ఇచ్చి, ఇంత ఇచ్చి 550 రేంజ్ అంటే కొంచెం కంపేర్ టు పొల్యూషన్, పెట్రోల్ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది తక్కువగానే రావచ్చు అని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఇంకా బ్యాంకాక్లో వచ్చేసి చైనీస్ కార్స్ కూడా బాగా ఉంటాయి అనమాట. BYD వాళ్ళవి, బిల్డ్ యువర్ డ్రీమ్స్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా. సో, వాళ్ళవి కార్స్ ఇంకా ఓరానో సంథింగ్ ఏదో ఉంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉంటాయి. మోస్ట్లీ ఎలక్ట్రిక్ బ్రాండ్స్ అనమాట. వీటి మైలేజ్ వచ్చేసి కొన్ని అయితే దాదాపు 800, 900 కూడా రీచ్ అవుతాయని చెప్తారు. అలాగే ఇక్కడ ఒక MG వాళ్ళవి చాలా డిఫరెంట్ బ్రాండ్స్ దొరుకుతాయి. అండ్ కార్ ప్రైజెస్ వచ్చేసి మనకి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే కార్ అయితే చాలా చీప్ రేటుకి దొరుకుతుంది. బట్ అదే కారు బ్యాంకాక్లో కొంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కాకపోతే బ్యాంకాక్లో తక్కువ ఉంటుంది. అంటే లెట్స్ సే మారుతి సుజుకి ఉంది కదా, మారుతి సుజుకి ఇండియాలో దొరుకుతుంది, బ్యాంకాక్లో దొరుకుతుంది. కానీ మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఇండియాలో. సో, ఇండియాలో 3-4 ల్యాక్స్ ఉండే కారు ఇక్కడ 10 ల్యాక్స్ వరకు ఉంటుంది. కానీ అదే మీరు ఫార్చునర్ కానీ, లేదంటే ఇంకా హై ఎండ్ కార్స్ కంపేర్ చేశారనుకోండి, ఫార్చునర్ వచ్చేసి థాయిలాండ్లో 60 ల్యాక్స్, 54 ల్యాక్స్ ఉంటే ఇండియాలో 70 ల్యాక్స్ ఉంటుందన్నమాట మోడల్ని బట్టి. సో, మినిమం 5-10 ల్యాక్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, అలా 2 అవర్స్ ట్రావెల్ చేశాక మనమైతే టాప్ గోల్ఫ్‌కి వచ్చేసాం ఫ్రెండ్స్. సో, వీళ్ళందరూ మా టీమ్మేట్స్. సో, వీళ్ళతో కలిసి ఈరోజు నేను గోల్ఫ్ అయితే ఆడబోతున్నాను. వీళ్ళే కాదు, ఇంకా బస్‌లో అండ్ అదర్ కార్స్‌లో చాలా ఆల్మోస్ట్ 60-100 మెంబర్స్ అయితే వస్తున్నారు. ఎందుకంటే మాది చాలా పెద్ద టీము. అందరూ కలిసి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో, గోల్ఫ్ కోర్ట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇండియాలో మీకు తెలుసు కదా, కొన్ని స్పోర్ట్స్ క్లబ్స్ ఉంటాయి. స్పోర్ట్స్ క్లబ్స్ యాజ్ ఇన్ లైక్ క్రికెట్ ఆడుకోవడానికి, లేదంటే బౌలింగ్ ఆడుకోవడానికి, అలా ఈ స్పోర్ట్ ఎరీనాస్ ఉంటాయి కదా. అలాగే ఇక్కడ గల్ఫ్ అనేది ఫేమస్ అనమాట. సో, థాయిలాండ్లో క్రికెట్ అనేది అంత ఫేమస్ కాదు. దానివల్ల వీళ్ళు ఫుట్బాల్, బాస్కెట్బాల్, గల్ఫ్ ఇలాంటి గేమ్స్ ఆడతారనమాట. సో, మనము ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నుంచి గోల్ఫ్ కొడితే డిఫరెంట్ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, అక్కడ పడితే దాన్ని బట్టి పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో, బేసిక్గా వచ్చిన టీమ్ మెంబర్స్ని అందరినీ లైక్ 7 to 8 టీమ్స్గా డివైడ్ చేస్తారు. ఈచ్ టీంలో ఒక 7 మెంబర్స్, 8 మెంబర్స్ అలా ఉండేలాగా. దానివల్ల ఏమవుతుందంటే 60 మెంబర్స్ వచ్చేసి 7 to 8 టీమ్స్లో స్ప్లిట్ అవుతారు. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనము
డిఫరెంట్ గేమ్ మోడ్స్ సెట్ చేసుకోవచ్చు. మ్యారియో మోడ్ అని, లేకపోతే ఇంకొక డిఫరెంట్ మోడ్స్ యాంగ్రీ బర్డ్స్ అని అలాగా. సో అది సెట్ చేసుకున్నప్పుడు మనకి కొట్టే పాయింట్స్ని బట్టి లైక్ బాల్ని బట్టి అది ఎక్కడ ల్యాండ్ అయిందో దాన్ని బట్టి మనకైతే పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని మనము లైక్ టీమ్ స్కోర్కి యాడ్ చేసుకొని ఏ టీం అయితే విన్ అయిందో వాళ్ళు విన్నర్గా ప్రకటిస్తారనమాట. సో ఇవి వచ్చేసి గోల్ఫ్ క్యూస్. ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్కి ఆల్మోస్ట్ 16 ఉంటాయి. సో ఆ 16 లైక్ డిస్టెన్స్ కొట్టడానికి, స్ట్రైట్ లైన్లో వెళ్ళడానికి అలాగా ఉంటాయన్నమాట. సో అలాగే మేము గోల్ఫ్ ఆడుతూ డ్రింక్స్ అండ్ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే నేను యూజువలీ థాయ్ ఫుడ్ నాకు అంతగా నచ్చదనమాట. మోస్ట్లీ నాన్ వెజ్ ఇంక్లైన్డ్ ఉంటుంది. బట్ ఇక్కడైతే బ్యాలెన్స్డ్ ఫుడ్ అయితే పెట్టారు, లైక్ వెజ్ అండ్ నాన్ వెజ్ విత్ డిజర్ట్స్ అండ్ స్టార్టర్స్ ఎవ్రీథింగ్. సో లైక్ పర్టికులర్గా నాకు ట్రఫుల్ మష్రూమ్ పిజ్జా బాగా నచ్చింది అనమాట. సో యాక్చువల్లీ వెజ్ పిజ్జాస్ ఆర్ కాస్ట్లీ దెన్ నాన్ వెజ్ పిజ్జాస్ ఇన్ థాయిలాండ్. అలాగే ఇక్కడ వచ్చేసి లైక్ లైవ్ కౌంటర్ అనమాట. ఇది వచ్చేసి న్యాచోస్తో ఇవి చేస్తారు. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. అంటే లైక్ ఒక చిన్న పూరి లాంటి దాంట్లో కర్రీ ఇవన్నీ యాడ్-ఆన్స్ ఇవన్నీ పెట్టి మనకి కస్టమైజ్ చేసుకొని తినొచ్చు. సో నాకు అదైతే బాగా నచ్చింది టేస్ట్. అలాగే డ్రింక్స్, అన్లిమిటెడ్ డ్రింక్స్ అనమాట. మనకి సాఫ్ట్ డ్రింక్స్ అండ్ హార్డ్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. సో మేమైతే ఇలా ఇయర్ ఎండ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలాగే సో ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాట్ఫామ్స్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ రెడ్ లైన్ దాటి వెళ్ళకూడదు ఎవరైనా హిట్ చేస్తుంటే. సో అవి చూసుకొని ఉండాలి. అండ్ గోల్ఫ్ నేర్చుకుంటే చాలా చాలా డిఫరెంట్ థింగ్స్ తెలుస్తాయి అనమాట. నేను ఫస్ట్ టైం ఆడాను గోల్ఫ్. సో నాకు కొంచెం క్రికెట్ లాగానే అనిపించింది అనమాట. సో ఇప్పుడైతే నేను ఎలా ఆడానో చూద్దాము. సో మనమైతే ఆ క్యూ నుంచి అక్కడి నుంచి వచ్చిన బాల్ తీసుకొని చిన్న పైప్లా ఉంటుంది, దానిపైన పెట్టి మనం ఆ క్యూతో కొట్టాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఇయర్ ఎండ్ పార్టీని ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ, బాయ్.